Hello everyone, welcome back to my YouTube channel. నేను మీ రుచి అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో ఇవాల్టి వీడియోలో అయితే మనమైతే డిఫరెంట్ బాడీ టైప్స్ గురించి నేర్చుకునేద్దాం. సో చాలా మందికి అయితే డిఫరెంట్ బాడీ టైప్స్ ఏంటి, అసలు బాడీ టైప్స్ ఏంటి అనేది కూడా తెలియదు. సో మనకైతే డిఫరెంట్ పీపుల్ కి డిఫరెంట్ బాడీ టైప్స్ ఉంటాయి. సో బేసిక్ గా మన బాడీ టైప్స్ తెలుసుకోవడం వల్ల మనకున్న యూజర్స్ వచ్చేసి మనం ఎలా డ్రెస్ చేసుకోవాలనేది కూడా మనకు ఐడియా వస్తుంది అనమాట. చాలా మందికి అయితే ఎలాంటి డ్రెస్ వేసినా చూడడానికి బాగుండదు. సో అది దేనికంటే వాళ్ళ బాడీ టైప్ గురించి వాళ్ళు సరిగా తెలుసుకోకపోవడం వల్ల. సో ఒక్కొక్క బాడీ టైప్ కి ఒక్కొక్క రకమైన డ్రెస్సింగ్ స్టైల్ సూట్ అవుతుంది. సో మనమైతే మన బాడీ టైప్ ఏంటి అనేది తెలుసుకుంటే దాన్ని బట్టి కూడా మనం డ్రెస్ చేసుకోవచ్చు. లేదు మన బాడీ టైప్ ఒకటి మనం వేసే డ్రెస్ ఆపోజిట్ గా వేస్తే ఆఫ్ కోర్స్ మనకు అది అసలు సెట్ అవ్వదు. సో అందుకనేసి మన బాడీ టైప్ గురించి మనం తెలుసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. అలా కాకపోయినా మన బాడీ టైప్ ఏంటి అనేది అయితే మనం తెలుసుకొని పెట్టుకోవాలి. లైక్ మన ఫ్యాషన్ ని పెంచుకోవడానికి కావచ్చు, ఫ్యాషన్ సెన్స్ ని మనం పెంచుకోవడానికి కావచ్చు. సో మీకు బేసిక్ గా మీ బాడీ టైప్ ఏంటి అని తెలుసుకోవడానికి కావాల్సిన 4 మెజర్మెంట్స్ వచ్చేసి చాలా మందికి అయితే అసలు వాళ్ళ బాడీ టైప్ ఏంటి అనేది కూడా తెలియదు. బేసిక్ గా అసలు ఎలా మనం మెజర్ చేసుకోవాలనేది కూడా తెలియదు. సో మన బాడీ టైప్ ని మెజర్ చేసుకోవడానికి లేదా అనలైజ్ చేయడానికి కావాల్సిన 4 మెజర్మెంట్స్ వచ్చేసి 1 మన షోల్డర్స్, 2 మన చెస్ట్, 3 మన వేస్ట్ అండ్ 4 వచ్చేసి మన హిప్ ఏరియా అనమాట. సో ఈ 4 మెజర్మెంట్స్ మనకి మన బాడీ టైప్ ని డిటర్మైన్ చేస్తాయి. సో ఇప్పుడైతే నేనైతే మీకు ఒక శాంపుల్ చూపిస్తాను మన బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, మన బాడీ టైప్ ఏంటి, షేప్ ఏంటి అని తెలుసుకోవడానికి అని. ఫస్ట్ వచ్చేసి మనం ఇలా షోల్డర్ మెజర్మెంట్స్ తీసుకోవాలి. షోల్డర్ మెజర్మెంట్స్ అంటే ఇక్కడ నుంచి అనమాట. చూడండి, మరి ఇలా జారిపోయేలా ఉండకూడదు, అలాంటి కిందకి ఉండకూడదు. సో ఇలా తీసుకోవాలి మన షోల్డర్ మెజర్మెంట్స్. సో ఇలా మన షోల్డర్ మెజర్మెంట్స్ అయితే మెజర్ చేసుకోవాలి. అండ్ మన బస్ట్ ఏరియా, ఇలా మన బస్ట్ ఏరియాని మెజర్ చేసుకొని మెజర్మెంట్స్ అయితే మీరు నోట్ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన వేస్ట్ ఏరియా. సో వేస్ట్ అంటే ఇక్కడ అనమాట, కొంచెం మన బెల్లీ బటన్ కంటే పైన తీసుకోవాలి వేస్ట్ మెజర్మెంట్స్ ఇలాగనమాట. సో ఇక్కడ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన హిప్స్ అనమాట, ఇలా హిప్ మెజర్మెంట్స్ తీసుకోవాలి. సో ఇలాగా ఇప్పుడు ఈ 4 మెజర్మెంట్స్ అనమాట మనకి ఇంపార్టెంట్ మన బాడీ టైప్ని డిటర్మైన్ చేయడానికి. ఒకటి హిప్స్, నెక్స్ట్ వచ్చేసి వేస్ట్, నెక్స్ట్ వచ్చేసి బస్ట్, నెక్స్ట్ వచ్చేసి షోల్డర్స్. ఇప్పుడైతే మనం బాడీ టైప్స్లోకి వెళ్ళిపోదాం. సో బాడీ టైప్స్లో మనకి ఫస్ట్ వచ్చే బాడీ టైప్ వచ్చేసి ఇన్వర్టెడ్ ట్రయాంగిల్, అంటే రివర్స్లో ఉన్న ట్రయాంగిల్. అంటే మనకి షోల్డర్ అండ్ ఆల్సో బస్ట్ ఏరియా ఎక్కువ ఉంటుంది, వేస్ట్ అండ్ ఆల్సో హిప్స్ అనేవి నారోగా ఉంటాయి. కంపేర్ టు షోల్డర్స్ అండ్ బస్ట్, వేస్ట్ అండ్ హిప్ వచ్చేసి నారోగా ఉంటుంది, మెజర్మెంట్స్ కూడా తక్కువ ఉంటాయి. సో దాన్ని అయితే మనము ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ అంటాము. నాది కూడాను నాకు తెలిసి నాది వచ్చేసి ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ అనిపిస్తుంది, బికాజ్ నా షోల్డర్ వచ్చేసి ఎక్కువ ఉంటుంది దాన్ మై హిప్ ఏరియా. సో నాది వచ్చేసి ఇన్వర్టెడ్ ట్రయాంగిల్. సో మీరు కూడా అలా డిటర్మైన్ చేసుకోవచ్చు అనమాట బేస్డ్ ఆన్ ద మెజర్మెంట్స్. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న ట్రయాంగులర్ బాడీ షేప్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద విమెన్ లో ఉంటది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ట్రయాంగిల్ బాడీ టైప్ అనమాట. సో ఇది వచ్చేసి ఎలా ఉంటుంది అంటే మనకి షోల్డర్ అండ్ ఆల్సో బస్ట్ ఏరియా తక్కువ ఉంటది కంపేర్ టు హిప్ ఏరియా. సో ఇలా వస్తుంది మనకి ట్రయాంగిల్ షేప్ లో, మీకు ఇక్కడ నేను చూపిస్తున్నట్టే ఉంటది. సో ఇప్పుడైతే మీకు ఒక డౌట్ రావచ్చు, లైక్ మీది ట్రయాంగులర్ షేప్ అని ఎలా తెలుసుకోవాలి? మీది ట్రయాంగులర్ షేప్ అని తెలుసుకోవడానికి మీరు చేయాల్సింది ఏంటంటే మీ మెజర్మెంట్స్ ఉంటాయి కదా. సో మీ హిప్ మెజర్మెంట్ వచ్చేసి మీ షోల్డర్ మెజర్మెంట్స్ కంటే 2 ఇంచెస్ ఎక్కువ ఉంటే మీది ట్రయాంగులర్ బాడీ షేప్ అనమాట. సో దాన్ని బట్టి మీరు డిటర్మైన్ చేసుకోవచ్చు లైక్ యువర్ బాడీ టైప్ ఇస్ ట్రయాంగులర్ అనేసి. సో నెక్స్ట్ మన థర్డ్ బాడీ టైప్ వచ్చేసి రెక్టాంగులర్ బాడీ టైప్ అనమాట. మీరు ఈ రెక్టాంగులర్ బాడీ టైప్ లో చూస్తే కనుక మొత్తం స్ట్రైట్ గా ఉంటుంది, కర్వ్స్ అనేవి తక్కువ ఉంటాయి అనమాట. లైక్ వాళ్ళకి వేస్ట్ మెజర్మెంట్స్ కూడాను ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంటాయి షోల్డర్, బస్ట్ అండ్ ఆల్సో హిప్ మెజర్మెంట్స్ కి. ఆ రెక్టాంగులర్ షేప్ అనేది మనకి బాగా కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి వాళ్ళకైతే ఇలా కర్వ్ అనేది ఉండదు అనమాట, ఆల్మోస్ట్ ఇలా స్ట్రైట్ గా ఇలా వచ్చేసి ఉంటుంది, ఇలా రాకుండా సో ఇలా వచ్చేస్తుంది అనమాట. అండ్ ఈ రెక్టాంగులర్ బాడీ టైప్ ఎలా ఉంటుంది అంటే మొత్తం బాక్సీగా ఉంటుంది అనమాట, బాక్స్ షేప్ లో ఉంటుంది వాళ్ళది బాడీ టైప్ మొత్తము. నెక్స్ట్ మన 4th బాడీ టైప్ వచ్చేసి హార్డ్ గ్లాస్ అనమాట. హార్డ్ గ్లాస్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది. మామూలుగా మనకి హార్డ్ గ్లాస్ తెలుసు కదా. సో నేనైతే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా చూడండి. ఈ బాడీ టైప్ హార్డ్ గ్లాస్ అని మీరు ఎలా డిసైడ్ చేయొచ్చు అంటే షోల్డర్ అండ్ ఆల్సో హిప్ మెజర్మెంట్స్ సేమ్ ఉంటాయి అనమాట. వేస్ట్ వచ్చేసి చాలా నారోగా ఉంటుంది, షోల్డర్ అండ్ ఆల్సో హిప్ మెజర్మెంట్స్ సేమ్ ఈక్వల్ గా ఉంటాయి. అండ్ ఈ వేస్ట్ మెజర్మెంట్ వచ్చేసి చాలా నారోగా ఉంటుంది. సో హార్డ్ గ్లాస్ ఉన్న బాడీ షేప్స్ అయితే చూడడానికి అయితే చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి అనమాట. పర్సనల్ గా ఇది నా ఒపీనియన్.
సో నెక్స్ట్ మన బాడీ టైప్ వచ్చేసి పేర్ షేప్ అనమాట. పేర్ షేప్ వచ్చేసి మీరు అందరూ కూడా చూసే ఉంటారు, ఒకవేళ మీకు తెలియకపోతే చెప్తున్నాను. పేర్ షేప్ అంటే ఏమీ లేదు, మనకు వచ్చేసి షోల్డర్స్ అండ్ ఆల్సో బస్ట్ అండ్ ఆల్సో వేస్ట్ వచ్చేసి చాలా తక్కువ మెజర్మెంట్స్ లో ఉంటాయన్నమాట. బట్ మన హిప్ ఏరియా వచ్చేసి చాలా ఎక్కువ ఉంటుంది. లైక్ కంపేర్ టు షోల్డర్ అండ్ ఆల్సో బస్ట్ అండ్ వేస్ట్ మన హిప్ ఏరియా వచ్చేసి చాలా ఎక్కువ ఉంటుంది. అఫ్ కోర్స్ వేస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. ట్రయాంగిల్ కి అండ్ పేర్ షేప్ కి ఏంటి డిఫరెన్స్ అనుకోవచ్చు. ట్రయాంగిల్ లో వచ్చేసి మన షోల్డర్స్ కంటే కూడా మన హిప్స్ అయితే ఒక 2 ఇంచెస్ అలా ఎక్కువ ఉంటే మనము ట్రయాంగులర్ గా కన్సిడర్ చేస్తాం. బట్ పియర్ షేప్ లో ఏంటంటే మన షోల్డర్స్ అండ్ ఆల్సో బస్ట్ కంటే కూడాను మన హిప్ ఏరియా వచ్చేసి చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. నాట్ 2 ఇంచెస్, చాలా ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ మనకి పేర్ షేప్ ఎలా ఉంటుంది, ఇలా వచ్చి ఇలా వస్తుంది కదా. సో మన హిప్ ఏరియా అనేది వచ్చేసి చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో అలా ఉంటే మీరు వచ్చేసి పియర్ షేప్ అనేసి మీరైతే డిసైడ్ అవ్వచ్చు. సో నెక్స్ట్ బాడీ టైప్ వచ్చేసి సర్క్యులర్ బాడీ టైప్ అనమాట. నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా సర్క్యులర్ బాడీ టైప్ లో ఏంటంటే మనకి షోల్డర్స్, బస్ట్ అండ్ ఆల్సో హిప్ ఏరియా వచ్చేసి తక్కువ ఉంటుంది కంపేర్ టు వేస్ట్ ఏరియా. సో సర్క్యులర్ బాడీ షేప్ లో మనకైతే ఎక్కువ మెజర్మెంట్ ఉన్న ఏరియా వచ్చేసి మన వేస్ట్ అనమాట. ఒకవేళ మీ వేస్ట్ వచ్చేసి ఎక్కువ బ్రాడ్ గా ఉంది కంపేర్ టు బస్ట్ అండ్ ఆల్సో షోల్డర్ అండ్ హిప్ ఏరియా అంటే మీకున్న బాడీ టైప్ వచ్చేసి సర్క్యులర్ బాడీ టైప్ అనమాట. నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నట్టుగా సర్క్యులర్ బాడీ టైప్ ఉన్న వాళ్ళకి కొంచెం వాళ్ళ స్టైల్లో క్లాతింగ్ మ్యాచ్ చేయడం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది అనమాట. దాని గురించి మనం అయితే సపరేట్ వీడియోలో చూద్దాము. సో ఇవే అనమాట కొన్ని బాడీ టైప్స్ అయితే. అండ్ ఆల్సో మీరు పొడవుగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, లావు ఉన్నా, ఎలా ఉన్నా కూడాను మీకైతే ఖచ్చితంగా వీటిలో ఏదో ఒక బాడీ టైప్ ఉంటుంది అనమాట. హైట్ లేకపోతే లావు, పొడవు వీటితో ఏం పని లేకుండా లైక్ మీరు థిన్ గా ఉన్నా, టాల్ గా ఉన్నా, లేకపోతే ప్లస్ సైజ్ అయినా సరే మీకైతే ఈ బాడీ టైప్ ఏదో ఒకటి ఉంటుంది అనమాట. సో అది మీరే డిటర్మైన్ చేసుకోవాలి, మెజర్మెంట్స్ ని చెక్ చేసుకొని. అండ్ ఆల్సో మీరైతే అనుకోవచ్చు సో ఈ బాడీ టైప్ అంతా తెలుసుకోవడం ఎందుకు, ఈ మెజర్మెంట్స్ అంతా అని. ఇప్పుడు మనం ఆన్లైన్ లోనే ఎక్కువ షాప్ చేస్తున్నాం కదా. సో ఆన్లైన్ లో షాప్ చేసేటప్పుడు అయితే మనకైతే మెజర్మెంట్స్ చార్ట్ వస్తుంది కదా, మనం మెజర్మెంట్స్ చూస్ చేసుకోవచ్చు, లేకపోతే మన మెజర్మెంట్స్ అక్కడ మనం టైప్ చేయొచ్చు. సో ఇలాంటప్పుడు అయితే మనకి మన బాడీ టైప్ ఏంటి అనేది తెలిస్తే మనం ఈజీగా అయితే మనకు కావాల్సిన అవుట్ఫిట్స్ అయితే తీసేసుకోవచ్చు. అండ్ ఆల్సో అక్కడ మనకు కావాల్సిన మెజర్మెంట్స్ అయితే ఇచ్చేసి దాని ప్రకారం అయితే మన అవుట్ఫిట్స్ అయితే మనం కస్టమ్ చేయించుకోవచ్చు. ఒకవేళ మన బాడీ టైప్ మనకు తెలియలేదు అంటే మనం ర్యాండమ్ సైజెస్ లో లేకపోతే ర్యాండమ్ అవుట్ఫిట్స్ అన్ని తీసేసుకుంటే మన బాడీ టైప్ కి సూట్ అవ్వకపోతే అసలు లుక్ మొత్తం పోతుంది. సో మనకైతే బాడీ టైప్ ఏంటి అండ్ ఆల్సో మెజర్మెంట్స్ ఏంటి అని తెలుసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా యూస్ఫుల్ మనం ఆన్లైన్ షాపింగ్ ఇలా చేసేటప్పుడు. అండ్ ఆల్సో వేరే వాళ్ళకి మనం చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా మన బాడీ టైప్ ఏంటి అనేది మనకు తెలుసుంటే బెస్ట్ అనమాట. సో నేనైతే ఇప్పుడు బాడీ టైప్స్ గురించి చెప్పా కదా. సో మీ బాడీ టైప్ ఏంటి అనేది అయితే మీరైతే చెక్ చేసుకోండి. అండ్ ఆల్సో నేనైతే మీకు నెక్స్ట్ వీడియోలో ఈ బాడీ టైప్స్ కి ఎలాంటి డ్రెస్ చేసుకోవాలి, ఎలాంటి డ్రెస్సింగ్ స్టైల్ అయితే సెట్ అవుతుంది, అండ్ ఆల్సో టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటి, అండ్ ఆల్సో మనం ఎలాంటి డ్రెస్ చేసుకుంటే అట్రాక్టివ్ గా కనిపిస్తాము మన బాడీ టైప్ ని బట్టి అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో మీకైతే చెప్తాను డీటెయిల్ గా. ఇదే అనమాట ఇవాళకి. ఈ వీడియో అయితే ఇన్ఫర్మేటివ్ గా ఉంది అనుకుంటున్నాను, అలాగే మీకు హెల్ప్ అవుతుంది అని కూడా అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. అంతేకాదు నా కామెంట్స్ లో కూడా మీకు కామెంట్ చేయండి, నేనైతే నెక్స్ట్ వీడియో చేయాలా డిపెండింగ్ ఆన్ బాడీ టైప్ మనకి ఎలాంటి స్టైల్ సెట్ అవుతుంది అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేనైతే నెక్స్ట్ వీడియో చేసేస్తాను. సో యా, దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ లవ్ యూ ఆల్. బై.